మనోసాగర మదనం పార్ట్ 27 రచన మీనా కుమారి గారు. రామభద్రయ్య గారు, సంగీత ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పక్క గదిలో సాగర్, సులక్షణ ఇద్దరు తమ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సంగీత మాట్లాడుతూ, అసలు మన మహాలక్ష్మి ఏం పాపం చేసిందండి? మన దగ్గర లేకుండా చిన్న వయసులోనే దానికి పెళ్ళొద్దు అంటే చేశారు. జరిగింది, కానీ ఏమైంది? ఆ పెళ్లి పెడాకులైంది. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళయింది కానీ ఆమె కన్యగానే ఉందన్న సంగతి ఎవరు నమ్ముతారు? రేపు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని వస్తే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నది మహాలక్ష్మి. మళ్ళీ దానికి పెళ్ళయ్యే అవకాశం ఉందా అసలు? ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే తల పగిలిపోతుంది. నా బిడ్డ నా దగ్గర కూడా ఉండకుండా, ఎవరికీ చిక్కకుండా ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్న సుశీల మాటలకు, నీ మరిది చెప్పిన మాటలు విన్నావు కదా, ప్రస్తుతం ప్రాణరక్షణ కోసం దాగి ఉండడం తప్పు కాదు. ఎంతటి గొప్ప వాళ్ళైనా పాండవులు కష్టకాలంలో ఎవరికీ కనపడకుండా అజ్ఞాతవాసం చేశారు. మారువేషాల్లో జీవించలేదా? అది ఎవరికైనా తప్పేది కాదు. పరిస్థితుల ప్రభావం అది. ఎలాగోలా మన అమ్మాయి ఆ విషయాలు తప్పించుకొని పక్కకొచ్చింది. నేను చేసింది తప్పే. పదే పదే నువ్వు మాటలతో ఇబ్బంది పెట్టవద్దు సంగీత అంటూ బాధపడ్డారు రామభద్రయ్య. అది ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ మీరు మాట్లాడుకుంటుంటే మహాలక్ష్మి నాతో మాట్లాడింది. నాతో ఒక మాట ఉందని, అమ్మ నీకు నేను ఇష్టం లేకపోతే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించవచ్చు కదా, అలా అక్కడికి పంపించి వేశారు. అప్పుడు నాకు ప్రతి క్షణం భయం భయంగా బతికాను. ఒంటి నిండా ఉన్న దెబ్బలు ఇబ్బందిగా అనిపించాయి. నా మనసులో ఎన్నో అనుమానాలు. అసలు నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. అలా నేను రోజు దెబ్బలు తినాలా? అది నేను తప్పించుకోలేనా? ఇంకా ఏవేవో భయాలు. ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ తినడానికి ఆకలి ఉండేది కాదు, భయమే ఉండేది. మంచినీళ్ళు అనుకున్నా, మంచి వాళ్ళు అనుకున్న భువిజ దివిజ కూడా మంచివాళ్ళు కాదు అని తెలిసాక నాకు చాలా బాధ కలిగిందమ్మా. అసలు ఇలా ఎలా ఉంటారు అందరూ? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోరా? ఇలా మనసులో ఒకటి బయట ఒకటిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది అంటూ చాలా బాధపడిందండి. దాని మనోవేదన వింటుంటే బాధగా ఉంది. దానికి పెళ్లి చేశాను, కానీ అప్పటి నుంచి నా మనసులో ఎన్నో అనుమానాలు, బాధలతో కూడిన ప్రశ్నలు మదనం జరుగుతూనే ఉందండి అంటూ ఏడుస్తూ ఉంది. ప్రస్తుతం మన అమ్మాయి క్షేమంగా ఉంది. అలా ఉండాలంటే నువ్వు కంటనీరు పెట్టవద్దు. తల్లిగా మన పద్ధతిలో మనం నడుపుదాం. ఏదో పొరపాట్లు చేయకుండా మనిషి అన్నవాడు ఉండడు. నాకు కూడా ఏదో తెలియని బాధ నన్ను చుట్టుకొని వెంటనే అలాంటి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసేశాను. అది నాకే అర్థం కావడం లేదు. నా చెల్లెలు అందరూ కలిసింది మహాలక్ష్మి ఇలా జరగడం వల్లే. ఒక చెడు మంచికే అన్నట్లు అనిపించింది నా మనసుకు. తప్పు నాదేనని మా అమ్మ చెప్పిన మాటల వల్ల నేను అసలు అది చాలా మహాపాపం చేసింది అన్నట్లుగా మా చెల్లెలు అలా స్వతంత్ర నిర్ణయం తీసుకోవడం వెనక మా నాన్నగారు చావు ఉందని అమ్మ ఎప్పుడు అనడంతో అది నాకు అలా మనసులో ఉండిపోయింది. అందుకే నా బిడ్డ కూడా అలాంటి పాపం చేయకూడదని పిచ్చితనంతో అలాంటి పని చేశాను అని బాధపడ్డారు రామభద్రయ్య. సాగర్ లోపలికొచ్చాడు. అమ్మ, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఎందుకు తరచూ అలా ఆ మాటను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కకు ఏ బాధ లేదు. జమున గారు ఇంకా అత్త వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అక్క బాధల నుండి సంతోషంలోకి వెళ్తుంది ఇప్పుడు. అందుకని నువ్వు నాన్నగారు ఏ విధంగా బాధపడవద్దమ్మా అని చెప్పాడు సాగర్. సులక్షణ అలాగే వింటూ, బాధపడాల్సినప్పుడేమో తొందరపడి బాధపడ్డారు. ఇప్పుడు బాధల నుండి తప్పించుకొని ఒక రకంగా సరైన దారిలో ప్రయాణిస్తుంటే జరిగిపోయిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఏమిటమ్మా అని అడిగింది సులక్షణ. రామభద్రయ్య గారి పిల్లల వైపు చూసి, నిజానికి పిల్లల నాకన్నా తెలివిగా ఉన్నారు సంగీత, కానీ పెద్దమ్మాయి అలా అమాయకంగా ఉందన్నారు. అది అలా అమాయకంగా ఉండడానికి కారణం మీరే కదా నాన్న. ఎప్పుడు అక్కని దగ్గర కూర్చోబెట్టుకొని మీరు చెప్పినట్లు నడుచుకునేలాగా చేశారు. మారుతున్న కాలం బట్టి మనము కూడా కొంత మారాలి అన్నది తెలియకుండా పోయింది అక్కకు. అందుకని దానికి స్నేహితులన్నా బయట వాళ్ళన్నా భయము. ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. మాలాగా అది పెరగలేదు. మీరంటే దానికి ఇష్టం, మీరంటేనే భయం, మీ మాట వేదం. అందుకనే అక్క అలా ఉంది అన్నది సులక్షణ. దేవుడు దయతలచి అక్క ఫ్రెండ్ వాళ్ళ అక్క స్వప్నక్క ద్వారా అక్క మన దగ్గరకు చేరగలిగిందే. లేకపోతే అక్క పరిస్థితి ఏమిటి? అవేమీ జరగలేదు కదా. మనం దగ్గరే ఉన్నప్పుడు మీరు మనోవేదన చెందకూడదు అని చెప్పాడు సాగర్. అలాగే ఇక మనం ఏ బాధ చెప్పుకోవద్దు, అంతా కూడా భగవంతుని మీద భారం వేసి ఏడుకొండల వాడిని వేడుకుందామన్నారు రామభద్రయ్య గారు. హైదరాబాద్ నగరం చేరుకున్నాక రామశంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జమున రామశంకర్ గారితో, మామయ్య నేను వేరే చోటికి పెడతాను,
ఇక్కడకు దగ్గరే రామ్ నాతో ఉంటాడు. మహాలక్ష్మి మీతోనే ఉంచండి జాగ్రత్తగా. బయటకు పంపించవద్దు. ముకుందరావు అనేవాడు క్రిమినల్ బ్రెయిన్ కలిగినవాడు. ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. వాడికి దుర్మార్గులు, రాజకీయ నాయకులు అయిన శేషరత్నం వాళ్ళతో సంబంధాలున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తెలివి వాళ్ళు, అనుకోని వాళ్ళు ఎవరి ఇంట్లోకి రానివ్వద్దు అని వివరాలు చిన్నగా చెప్పేసి జమున పొద్దుగూకుతుండగా రామ్ని తీసుకుని జగపతి చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి అన్నం తినకుండా అలాగే వేళ్లతో అన్నం కదుపుతూ అలాగే ఉండిపోయింది. ఏమైందమ్మా అన్నారు సుశీల. పిన్ని, ఎందుకని ఇలా జరుగుతుంది? నేను చక్కగా చదువుకుంటాను కదా, అన్నీ నాకెందుకు ఇలా చేశారు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు కదా, అలాగే అమ్మ వాళ్ళకి నిజం చెప్పాలి కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? నేనే తప్పు చేయలేదు. దివిజ భువిజ మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ కాదని చెప్తున్నారు కదా అన్నది మహాలక్ష్మి. మహాలక్ష్మి, తెలివిగా ఆలోచించడం నేర్చుకో. ఎందుకలా బేలగా ఆలోచిస్తున్నావు? నువ్వు చదువుకోవాల్సిన దానివే నిజానికి, కానీ నాన్నగారు ఎందుకో మరి నీ టైం బాగోక, మరి దేవుడు ఆజ్ఞో తెలియదు కానీ ఆ విధంగా పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగినా కూడా నువ్వు లక్షణంగానే ఉన్నావు కాబట్టి బాధ లేదు అన్నది సుశీల. ఎందుకు లక్షణంగా ఉన్నాను? నా ఒళ్ళంతా దెబ్బలే కదా, తగ్గలేదు ఇంకా, అవి నొప్పిగానే ఉన్నాయి పిన్ని అని చెప్పింది బాధపడుతూ మహాలక్ష్మి. అసలు లైఫ్ అంటే ఏమిటో ఏమాత్రం అర్థం తెలియని ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఆ పిల్ల అనుకొని ఆ సంసారం అనే సాగరంలో పడి ఈదలేక తన మనసులో పడే మదనం, ఎవరికి చెప్పుకోలేక మనోసాగర మదనం ఆ అమాయకురాలి మనసులో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎలా తప్పించుకుంటుంది? పరిస్థితులను తప్పించుకున్న మనసులో కదిలే ఆలోచనలు ఎవరూ తప్పించుకోలేరు అని బాధగా చూసింది సుశీల. జరిగినవన్నీ వదిలేసే మహాలక్ష్మి, ప్రస్తుతం నువ్వు చదువుకోవాలి. నిన్ను కాలేజీలో చేర్చడానికి అన్ని విషయాలు కనుక్కుంటున్నారు బాబాయ్. నువ్వు ప్రైవేట్ క్లాసులకు వెళ్దువు కానీ అవి కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మీ బాబాయ్తో కార్లే వచ్చేద్దువు కానీ వెళ్ళేటప్పుడు కూడా బాబాయ్ దించుతారు, ఇబ్బంది లేదు. ప్రస్తుతం జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగాలి. ఇలా ఉండకూడదు. నువ్వు మారాలి. ఆలోచన విధానం మార్పు చెందాలి. ఇంకా అమ్మ చెంగుచాటు బిడ్డవి కాదు, నాన్న పడుతున్న గొడుగు కింద పిల్లవి కాదు. తెలివితేటలను పెంచుకుంటూ మంచి పుస్తకాలు చదువుతూ విద్యలో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తూ చుట్టుపక్కల ఉన్న విషయాలను కూడా గ్రహిస్తూ ఎదగాలి. నువ్వు మానసికంగా కూడా నువ్వే ఒకరికి అండగా ఉండి కాపాడాల్సిన వయసు ముందున్నది. అందుకు శ్రీకారం మొదలు ఇదే. అందువల్ల నువ్వు బాధపడకు అంటూ సుశీల మహాలక్ష్మి కన్ని వివరంగా చెబుతోంది. పిన్ని, అక్క తమ్ముడేరి అని అడిగింది మహాలక్ష్మి. వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. నవోదయాలో మంచి సీట్ సాధించారు. మంచి సీట్లు వచ్చాయి వారికి. డబ్బు ఖర్చు పెట్టాల్సిన సమస్య లేదు, ఇబ్బంది లేదు. ఇంకా వారి చదువు మొత్తం అక్కడే జరుగుతుంది. అప్పుడప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే వస్తారు మహాలక్ష్మి అని చెప్పింది సుశీల. మహాలక్ష్మికి ప్రతిరోజు మంచి మంచి పుస్తకాలు ఇస్తూ చదవమని చెప్పేది. ఆ పుస్తకంలో నీకేం అర్థమైంది అని ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సుశీల అడుగుతూ ఉండేది. అర్థమైన విషయం చెబితే అందులో లోతైన అర్థం కాని విషయాన్ని విపులంగా చెప్పేది సుశీల. అలా మహాలక్ష్మి పుస్తకాలు చదువుతూ ప్రైవేట్కి క్లాసులకు వెళుతూ చదువుని కంటిన్యూ చేయడానికి ముందస్తుగా జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంది. జమునను తనకు తెలిసిన వారింట్లో ఉండమని చెప్పాడు జగపతి. ఆమె అలాగే ఉంటుంది. తను కోర్టులో వాదించవలసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ముకుందరావు మీద 2వ కేసు వాదించే సమయం ఆసన్నమవుతుంది. అందుకు తగ్గ విషయ సేకరణలు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నిటినీ కూడా తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటుంది. పాపను నేను వెళ్ళి మధ్య మధ్యలో చూసొస్తున్నాను, ఇబ్బంది ఏమీ లేదు. అన్ని విషయాలు నేను చూసుకుంటున్నాను, దిగులు పడవద్దు. నువ్వు నీ పనిలో నిమగ్నమై ఉండు అని చెప్పాడు జగపతి. అలాగే రామ్, శ్రీకాంత్ ఇద్దరు కాలేజీలకు వెళ్తున్నారు. శ్రీపదకు డిగ్రీ కట్టించారు ప్రైవేట్గా. ముకుందరావు ఒక రకంగా వచ్చి కూర్చుంటే శేషరత్నం మాట్లాడుతూ అసలు దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మంగళగిరిలో ఉండాల్సిన ఇంటి దగ్గర కానీ గుడివాడలో కానీ ఇంకా వేరే చోట కూడా ఎక్కడా కనబడలేదు. ఆ జమున గురించి విషయాలు ఏమి సేకరించాలో అవన్నీ కూడా మనం సేకరించడానికి ఆధారాలు దొరకకుండా చాలా పగడ్బందీగా ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉంది అని చెప్పాడు శేషరత్నం. అది నిజమే, నేను ప్రయత్నించాను మనుషుల ద్వారా, కానీ ఆచూకీ చిక్కలేదు అని బాధపడ్డాడు ముకుందరావు. అసలు ఆ జమునకు ఈ మహాలక్ష్మి కుటుంబానికి సంబంధం ఏమిటో అని కూడా అన్నాడు ముకుందరావు. జమున ఆలోచిస్తూ ఉంది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అమాయకంగా
రెక్కలొచ్చినట్లుగా ఉండే వయసులో తెలియకుండా ముకుందరావు వలన తన శీలాన్ని కోల్పోయింది. అన్యాయంగా మోసపోయింది. ఇప్పుడు ముకుందరావు అసలు మైనార్టీ తీరని పిల్లను, అమాయకురాలని పెళ్లి చేసుకొని ఆ పిల్లను మానసికంగా, శారీరకంగా బాధించాడు. అటు ఆ విషయాన్ని మనసులో నుండి తీసేయలేను, ఇటు ఈ విషయాన్ని మాత్రం వదలను. రెండిటికని కలిసి ఒకే దెబ్బతో వాడి సంస్థానం ఎగిరిపోయేలా చేస్తాను. మిస్టర్ ముకుందరావు, నీ అంతం చూడకుండా వదిలిపెట్టను అని జమున అక్కడ ఉన్న గౌతమ బుద్ధుడి ఫోటో వైపు చూస్తూ మనసులో అందుకుంది. శాంతి తత్వంతో ఉంటే ఇప్పుడు ఎవరూ జయించలేరు అని బుద్ధుడి వైపు చూసి నమస్కరించుకుంది. ఆ ఇల్లు జగపతి వాళ్ళ మేనత్త వాళ్ళది. ఆమె ఒంటరిగా ఉంటుంది. పెద్ద వయసు పిల్లలు లేరు, భర్త కూడా లేకపోవడంతో జగపతి ఆమెను పట్టించుకొని అన్నీ చూస్తున్నాడు అని చెబుతుంది. స్త్రీ జీవితంలో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. నిజంగా లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అన్నట్లుగానే జరిగి తీరుతాయి. ఆడబిడ్డగా తండ్రి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆమె జీవితం మహాలక్ష్మి జీవితంలా అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూ ఉంటుంది. ప్రేమించిన ఒక మగాడు మోసం చేస్తే నాలాగా మోసపోతుంది. నిరాశలో ఉన్న తన జీవితాన్ని పట్టించుకొని ఒకవైపు మళ్లించుకునే విధానంలో రామజ్యోతి పిన్ని, బాబాయ్ ఎంతో సహకారంగా ఉన్నారు. రామశంకర్ మామయ్య, అత్త ఇద్దరూ కూడా సహాయంగా ఉన్నారు. కానీ తనకు ఒక బిడ్డ ఉందన్న సంగతి బయట పెట్టక తప్పలేదు ప్రస్తుతం. అవును, ఈ ముకుందరావు కేసు వాదించేటప్పుడు ఏమైనా జరగవచ్చు, తన ప్రాణాలే పోవచ్చు. అటువంటప్పుడు తన బిడ్డకు ఒక రక్షణ ఉండాలి అంటే అందరికీ నిజం తెలియాల్సిందే అని అసలు నిజం చెప్పేసింది జమున. శ్రీకి చిన్నప్పటి నుంచి తండ్రి, అన్నదమ్ములు, భర్త, బిడ్డలు, మనవళ్ళు ఇలా ఎవరో ఒక మగాడి తోడు ఉండాలి అంటున్నారు. కానీ ఆ మగవాళ్ళ వల్లే తల్లిగా మోసపోతుంది, బిడ్డగా మోసపోతుంది, అలాగే ఒక కన్యగా మోసపోతుంది, పెళ్ళైన భార్యగా, అన్ని రకాలుగా మగవాళ్ళ వల్లే మోసపోతుందిగా ఆడది. ఇలా జరగడానికి కొంత ఆడవాళ్ళు కూడా కారణం అవుతారు. అలా ఆలోచిస్తున్న జమునకు ఆవేశంగా మనసు రగిలిపోతూ ఉంది. ఆమె మనసులోని అంతర్మదనం మామూలుగా లేదు. కొన్ని సంవత్సరాలుగా భరిస్తూ ఉంది. తన మనసులో చెలరేగుతున్న అంతర్మదనాన్ని అది ఇప్పుడు వాదించే కేసుతో పూర్తి చేసేయాలి అని అనుకుంటూ ఉంది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టోరీ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతలో జయమ్మ లోపలికి వస్తూ వర్క్లో ఉన్నావమ్మా అని అడిగింది. లేదు పిన్ని గారు, రండి, లేచి నుంచుంది జమున. పర్వాలేదు అమ్మా, నా బిడ్డ లాంటి దానివి, కూర్చో. నువ్వంటే మా జగపతికి ఎంతో ప్రాణం. వాడి జీవితం ఒక కొలుక్కి రావాలి, వివాహం చేసుకోవాలి. వాడి పిల్లలనైనా చూడాలనుకుంటుంటే ఎక్కడా పెళ్లి చేసుకోడు, ఒంటరి పోరాటం చేస్తూ ఉంటాడు. మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తుంటాడు. భగవంతుడు వాడికి మంచి మనసిచ్చాడు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉంటున్న నాకు చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి తోడుగా ఉన్నాడు. అన్ని విషయాలు పట్టించుకుంటూ ఉంటాడు. నాకెవరూ లేరు అన్న భావన కలిగించడు. అటు వాళ్ళ అమ్మ నాన్న కుటుంబాన్ని పట్టించుకుంటాడు అని జగపతి మీద ఎన్నో విషయాలు చెబుతూ ఉంది జయమ్మ. మీరు ఇలా ఒంటరిగా ఉండకపోతే జగపతి గారి కుటుంబంతో కలిసి ఉండొచ్చు కదా అని అడిగింది జమున. ఇక్కడ మా తరపు కొంత పొలము, ఈ ఇల్లు అన్నీ ఉన్నాయి. నాకు కొంత ఆస్తి ఉంది. ఒక అవకాశం ఉన్నంత కాలం ఇలా నాకు నేనుగా జీవించడం మంచిది. ఇప్పుడే వెళ్ళి వారి ఇంట్లో అలా కూర్చుంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం ఎంతవరకు న్యాయం ఉంటుంది? జగపతి చదువుకునేటప్పుడు మీరు డబ్బులు కడుతూ ఉండేవారట కాలేజీలకు అని నవ్వుతూ అడిగింది జమున. అవునమ్మా, నా మేనల్లుడిని బిడ్డలా నేనే చదివిస్తూ ఉండాలనుకుంటే అప్పుడప్పుడు అవకాశం ఇచ్చేవాడు, కానీ ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. వాడు నువ్వే అన్ని బాధ్యతలు తీసుకుంటే మా అమ్మ నాన్న నన్ను మర్చిపోతారనేవాడు. వాడు ఎవరినో ఇష్టపడ్డట్టున్నాడు. ఎప్పుడూ తన మనసులో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. వాడి రూమ్లో పుస్తకంలో ఏవేవో కవితలుంటాయి, అన్నీ విరహంగా అనిపిస్తాయి. ఆ కవితలు చదువుతుంటే నాకు లేనిపోని బాధ, నాకు జీవితానికి కూడా సరిపోయినట్లు ఉన్నట్లు అనిపిస్తాయి. అందుకే ఎప్పుడూ చదవలేను, మొత్తంగా చూసి వదిలేస్తుంటాను అని చెప్పింది జయమ్మ. శాంతమ్మ వదిన ఎప్పుడు ఇంటికి రమ్మని కోరుతూ ఉంటారు, నేనే వెళ్ళను. వాళ్ళు బాగానే చూడవచ్చు, కానీ అదెంతవరకు న్యాయం? నాకంటూ కొంత ఆస్తి, ఇల్లు అన్నీ ఉన్నాయి. అవి ఉంచుకొని ఇక్కడ బాధ్యతగా చూసుకుంటూ కొందరు పని వాళ్ళకైనా పని కల్పించి వారి జీవితం ఇస్తుంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది నా మనసుకు. అందుకే పొలం కౌలుకిచ్చి పని వాళ్ళతో చేయించి
సంపాదించి ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తూ అదొక ఆనందాన్ని పొందుతూ ఉంటాను అని చెప్పింది జయమ్మ. ఆడవాళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధైర్యవంతులు. నిజంగా చెప్పుకోవాలంటే జయమ్మ గారి జీవితంలో చిన్న వయసులోనే భర్త పోయినా కూడా ఆమె ఏడుస్తూ చిన్నపిల్లలాగా తన అన్న దగ్గరకు వదిన దగ్గరికి వెళ్లకుండా తన ఒక్కతే ఇలా ఉంటూ, పైగా పొలం కౌలుకిచ్చి పని వాళ్ళను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తూ ఆ పొలం తాలూకా డబ్బులతో కొన్ని మంచి పనులు చేస్తూ మేనల్లుడి విషయాలు కొన్ని ఖర్చు పెడుతూ తన తల వంచక పై చేయిగా ఉంటూ బాధ్యతగా ఉంటున్నారు. చాలా గొప్ప విషయం అని అనుకుంది జమున. సరే జమున, కాసేపట్లో వంట అయిపోతుంది, భోజనం చేద్దువు గాని రా, మొహమాట పడకు, నువ్వు వచ్చాకే నేను తింటాను అని చెప్పింది జయమ్మ. అలాగే వర్క్కు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్, అవన్నీ కూడా చూసుకుంటాను పిన్ని ఈలోపు అని అన్నది జమున నవ్వుతూ. జయమ్మ బయటికి వెళ్ళగానే జగపతి ఫోన్ చేశాడు. జమున మాట్లాడుతూ, మీ మేనత్త చాలా మంచిది, తను నిజంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా అటు భర్త బిడ్డలు లేకుండా తనకంటూ ఏమీ లేదని నిరాశ చెందకుండా తనకున్న దాంట్లో ఇంకా వేరొకరిని పోషించాలి అన్న బాధ్యతతో ఉంటూ ఇలా తన జీవితాన్ని గడుపుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాంటి వారిని చూసి ఎన్నో నేర్చుకోవాలనిపిస్తుంది అన్నది జమున. ఇప్పటికీ నేర్చుకున్నవి చాలు, ఇంకా నీ జీవితంలో ఆనందం అనేది కూడా ఒకటి ఉండాలి అని తెలుసుకో అన్నాడు జగపతి నవ్వుతూ. జమునకు నవ్వొచ్చింది. నిజంగా స్వార్థం లేకుండా తనకు వెంట ఉండి నడిపిస్తున్నాడు. తను తనకి ఏమీ ఇవ్వలేదు, అన్నీ దోచుకున్నవాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ తనని ప్రేమించినవాడు తన నిజమైన ప్రేమతో ఏమీ ఆశించకుండా తన కోసం పాటుపడుతున్నాడు అని అనుకుంటున్నాం. జమున కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అంత సెంటిమెంట్ సీన్ లేదు కానీ కళ్ళు తుడుచుకోమ్మా జమున అన్నాడు జగపతి నవ్వుతూ. ఏమిటి వీడియో కాల్ లాగా అన్నీ చూస్తున్నట్లు మాట్లాడుతున్నావు అన్నది జమున. మొత్తానికి ఆ ముకుందరావు మనల్ని కనిపెట్టలేకపోయాడు వెధవ అని తిడుతూ ఉంది జమున. వాడికి అన్ని విధాలుగా చెక్ పెట్టి అసలు ముఖం వాచేలా అందరూ చివాట్లు పెట్టి కోర్టులో అతనుంటేనే అందరూ కూడా చీడ పురుగును చూసినట్లు చూసేలాగా చేస్తాను. నేను వాడిని వదిలిపెట్టను జగపతి అన్నది జమున. ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకో జమున, ముకుందరావు ఏమీ తక్కువవాడు కాదు. మంగళగిరిలో నువ్వు ఉంటున్న ఇంటి మీదకు దాడి చేయించడానికి, ఇల్లు తగలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేయించాడు మనుషులతో. వారిని ఎదుర్కొని నేనెవరో కనిపించకుండా మాస్క్ తొడుక్కొని వారి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపించాను. ఇంకా గుడివాడ వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావో లేక మహాలక్ష్మి ఉన్నదో అన్న ఆరా తీయడానికి ఆడవాళ్ళని కూడా పంపించాడు ముకుందరావు. వాళ్ళేమీ ఎరగనట్లుగా జనాభా లెక్కలుగా వచ్చినట్లు రావడం నేను గమనించాను. కొద్ది దూరంలో ఉండగానే వెనక నుండి వెళ్ళి నేను ఇప్పుడు వస్తున్న ఆడవాళ్ళకి ఏమాత్రం ఎటువంటి విషయాలు చెప్పవద్దు, మహాలక్ష్మి గురించి జమున గురించి వాళ్ళు ముకుందరావు మనుషులు చాలా ప్రమాదం అని చెప్పి తను వెళ్ళిపోయాడు. అలాగే ఆడవాళ్ళు సంగీతను రామభద్రయ్య గారిని ప్రశ్నలు వేస్తున్నారు. ఎంతమంది పిల్లలు అని అడుగుతున్న ఆ అమ్మాయి మాటకు 3 పిల్లలు ఉండేవారు, ఒక బిడ్డను అనవసరంగా ఒక దరిద్రుడికిచ్చి పెళ్లి చేశాను, ఆ బిడ్డను ఏం చేశారు, మాయం చేశారు, మాయదారి రోగం వచ్చిపోవాలాడు అంటూ తిడుతూ ఉన్నది సంగీత. వాళ్ళ దగ్గర పెన్ కెమెరాలో ఉన్న వీడియో కెమెరా ద్వారా ఇక్కడ జరిగే విషయాలను వింటూ ఉన్నాడు ముకుందరావు. డైరెక్ట్గా అతనికే చివాట్లు పెట్టినట్లుగా ఛీ అనుకున్నాడు. మరి ఇంకా మిగిలిన 2 పిల్లలు అంటుంటే వాళ్ళు చిన్న పిల్లలు, బడికెళ్లారు. ఇవన్నీ ఎందుకు అంటుంటే జనాభా లెక్కలు సేకరించుకురమ్మన్నారు ప్రభుత్వాలు. మారే కొద్దీ ఏదో ఒకటి సేకరించమని మాలాంటి టీచర్స్ని పంపుతుంటారు కదా, మీకు తెలియందేముంది అన్నారు వాళ్ళు. సరే అయితే మేమింతమంది ఉంటామని చెప్పింది సంగీత. మాటకొకసారి ముకుందరావుని పిచ్చ తిట్లు తిడుతూ ఉంది. నా బిడ్డనేం చేశారో మాయం చేశారో అర్థం కాలేదు. నా మేనల్లుడు వెళ్ళినప్పుడు దానొల్లంతా దెబ్బలున్నాయట, ఎవరో కొట్టి చచ్చారు, వాడి చేతులకు కుష్టి వ్యాధి రాను అంటే ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది కోపంగా సంగీత. అయ్యయ్యో, ఎంతైనా మీకు అల్లుడు కదా అంటున్న ఆడవాళ్ళ మాటలకు అల్లుడా పిండి జల్లడా, అటువంటి దరిద్రుడు అని తెలిస్తే నా బిడ్డనిచ్చి పెళ్లి చేసే వాళ్ళమే కాదు, ఇప్పుడు మా బిడ్డ కోసం మేము అల్లాడిపోతున్నాం, మా కడుపు రగిలిపోతుంది, మా ఉసురు తగులుతుంది వాడికి అని చెబుతూనే ముకుందరావుని తిట్టే పిచ్చ తిట్లు వినలేక ఇక బయటకు నడిచారు ఆ అమ్మాయిలు. ఆ విషయం మొత్తం నేను దూరం నుంచి ఫోన్లో వీడియో తీశాను, మాటలు పడవు కానీ మనుషులు పడతారు చూడు అంటూ జరిగిన విషయాలను పంపించాడు జగపతి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.